నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత అయితే సుప్రీంకోర్టు దాన్ని సుమోటోగా తీసుకొని డాక్టర్స్తోనైతే ఒక కమిటీ అయితే వేయడం జరిగింది. ఇందుకు అసలు ఏం జరుగుతుంది, దేశంలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదంటే ఇలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటనేది మనతో చర్చించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే కోల్కతా ఇన్సిడెంట్ అది దాని గురించి ఎలా మాట్లాడాలో నాకు అర్థం కాని పరిస్థితి సార్. సో అంటే ఆడవాళ్ళ మీద ఇలాంటి అఘాయిత్యాలకి పాల్పడడం ఈ దేశంలో ఇదేం కొత్త కాదు, చాలా జరుగుతూనే ఉన్నాయి. సో వీటన్నిటికీ ఒక ముగింపు పడాలి అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది? ఇప్పుడు చూస్తుంటే సుప్రీంకోర్టు కూడా సుమోటుగా తీసుకొని కొంతమంది డాక్టర్స్తో ఒకటే కమిటీ ఏర్పాటు చేసింది. సో ఇది సరిపోతుందా? ఇంకా 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 ఇక మీదట దేశంలో ఇలాంటివి జరగొద్దంటే ఎలా ఉండాలంటారు? మరి ఒకటమ్మా, ఖచ్చితంగా ఏంటంటే మన భారతదేశంలో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే అది పెద్ద దేశం కదా. మన భారతదేశం చాలా దాదాపు 140 కోట్ల మంది ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి పెద్ద దేశం. వివిధ భాషలు, వివిధ సంస్కృతులు, ఈ రకరకాలుగా అతి భిన్నమైనటువంటి దేశం మనది. ఖచ్చితంగా మన భారతదేశానికి మాత్రం ఒక సాంప్రదాయం అనేది ఒకటి ఉంది, కుటుంబ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. భారతదేశం మీద కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఎంతోమంది దాడులు చేసి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ ధ్వంసం చేయాలని చేయలేకపోయారు. ఇక కాపాడింది ఒకటి ఏంటంటే ఒక కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడటం వలన జరిగే పరిణామాలు ఎన్నని. ఒకటి నిర్భయ ఘటన జరిగింది మనకి. అది దారుణంగా ఇంకా దేశం అంతా పెద్ద ఉద్యమం కింద వచ్చింది. రకరకాలైనటువంటి అందరూ ఆందోళన చేశారు, అని రకరకాలుగా చేశారు. నిర్భయ చట్టం అని తీసుకొచ్చారు. నిర్భయ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఏమన్నా అత్యాచారాలు ఆగినాయా అంటే కేవలం చట్టాలు తీసుకొచ్చి చేతులు దులుపుకుంటాం కాదు ప్రభుత్వ బాధ్యత. వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, ముఖేష్ సింగ్ అప్పట్లో నిర్భయ ఘటనలో రేపు చేసినటువంటి వ్యక్తి ముఖేష్ సింగ్, వాడిని BBC ఇంటర్వ్యూ చేసింది జైల్లో ఉండగా. అది ఏం మాట్లాడాడు తెలుసా? మా దేశంలో ఇలాగా బయటికి వెళ్ళి రాత్రి 9 దాటితే బయట తిరగడం, బార్లకి తిరగడం, లేకపోతే ఇటువంటి దుస్తులు ధరించడం ఇవన్నీ చేస్తే కుదరదు. ఖచ్చితంగా రేపులు జరుగుతాయి. రేపులు జరిగినప్పుడు మాత్రం సహకరించాలి, రేపు చేసేవాడికి సహకరించకపోతే చంపేస్తారు అనేటువంటి మాటలు మాట్లాడాడు ముఖేష్ సింగ్. సరే, ఆడంటే చదువులేని బుద్ధి లేని ఎడవ పనికి మాలోడు అనుకోవచ్చు. ఆడుకు అడ్వకేట్ ఉంటాడు కదా, ఆడి తరపున కూడా వాదించడానికి కూడా ఉంటారు కదా. AP సింగ్ అనుకుంటా, అతని పేరు సింగే. వాడేమన్నాడంటే, నా కూతురైనా కూడా 9 దాటిన తర్వాత బయటికి వెళ్ళి ఎచ్చలు కూడా తిరిగితే పెట్రోల్ వేసి తగలబెట్టేస్తాను అన్నాడు. చదువుకున్నటువంటి లాయర్. నేను అంటే ఎక్కడ లోపం ఉంది? చదువుకోలేనటువంటి వ్యక్తి మాట్లాడితే ఒక అర్థం, చదువుకున్నవాడే మాట్లాడితే అంటే వ్యవస్థలో మార్పులు. నేను అంటే మాట్లాడితే మనం సిస్టంలో మార్పు రావాలి, వ్యవస్థలో మార్పు రావాలి అంటున్నాం. ఏదైనా దేశంలో కానీ రాష్ట్రంలో ఎక్కడైనా సరే, రాష్ట్రాల్లో కానీ చట్టబద్ధ పాలన అనేది ఒకటి ఉండాలి, రూల్ ఆఫ్ లా. తప్పు ఎవరు చేసినా, చిన్నోడు చేసినా పెద్దోడు చేసినా వేగంగా చర్యలు తీసుకుంటారు, కఠినటువంటి శిక్షలు పడతాయి, వాళ్ళకి మళ్ళీ భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఒక భయం కూడా ఉండాలి అక్కడ. అటువంటిది ఉందా? డబ్బున్నవాడు పిల్లడైతే ఒకలా తిరుగుతాడు. ఎక్కడ దాకా వెళ్తున్నాం? మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఆడపిల్లలు జరిగినాయి? రిషితేశ్వరి లేదా సుగాలి ప్రీతి 7 సంవత్సరాలు అయింది. ఆ పిల్ల సుగాలి ప్రీతి తల్లిదండ్రులు, ఆ తల్లి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఇప్పటికే పోరాడుతుంది. ఎందుకు న్యాయం జరగట్లా? వ్యవస్థలన్నీ ఎవరైతే తప్పు చేశారో ఆడు పక్కన నడుస్తున్నాయి. నేను అంటుంది అదే, డబ్బుతోటో అధికారంతోటో మిగతా బలాలతోటో మేము ఏం తప్పు చేసినా బయట తిరగచ్చు, హ్యాపీగా తిరగలం అనేటువంటి ఒక ఇది ఉన్నప్పుడు న్యాయం ఎలా జరుగుతుంది ఆడపిల్లలకి? హైదరాబాద్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే తర్వాత ఎన్కౌంటర్ జరిగింది. నేను అంటుంది దిశ చట్టం తీసుకొచ్చారు. దిశ చట్టం ఎక్కడ దాకా? ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకొచ్చారు. దిశ యాప్ ఒకటి తీసుకొచ్చారు, యాప్ క్రియేట్ చేశారు. దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించారు రాజమండ్రిలో. దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించింది రాజమండ్రిలో. అదే పోలీస్ స్టేషన్ ముందు ఒక అమ్మాయిని రేప్ చేసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు పడేసి వెళ్ళిపోయారు. ఏంటి చట్టం? చట్టాలు మన భారతదేశంలో అద్భుతంగా ఉంటాయి. అంటే ప్రతి కార్యక్రమానికి ఒక చట్టం ఉంది. నువ్వు అవినీతి చేసినా అరెస్ట్ చేసే చట్టం ఉంది. అవినీతి చేయడం మానేస్తున్నారా? కోట్లలో చేస్తున్నారు. ఇంకా నేను అంటుంది అంటే చట్టబద్ధమైన పాలన నేను ఎందుకు కొడుతున్నానంటే, రూల్ ఆఫ్ లా లేనప్పుడు ఎన్ని ఉన్నా కూడా వేస్ట్. చట్టాల్లో కాగితం మీద తేలిగ్గా ఉండాలమ్మా, అమల్లో బలంగా ఉండాలి.
జరుగుతుందా? డబ్బున్న వ్యక్తుల పిల్లలు అయితే, లేకపోతే రాజకీయ నాయకుల పిల్లలు అయితే, పెద్ద పదవిలో ఉన్న పిల్లలు అయితే వాళ్ళు ఒకలాగా, లేక పేదవాళ్ళు అయితే బలి అయిపోవాల్సిన పరిస్థితి. నేను అంటుంది ఎక్కడికెక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నాం, ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ? ఆ పోలీసులు కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మనుషులో, లేకపోతే ఎంపీ మనుషులో, లేకపోతే రాజకీయ నాయకులు, లేకపోతే డబ్బున్న వాళ్ళ పిల్లలతో ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. కింద ఉన్న వాళ్ళకైతే సరైన రెస్పాండ్ ఉండదు. అంటే మొత్తం వ్యవస్థలో రావాలి మార్పులు. అదే సందర్భంలో కుటుంబంలో కూడా తప్పు తల్లిదండ్రులు కూడా ఉంటుంది. చిన్నప్పటి నుంచి పెంచడం ఏంటంటే, మీరు జాగ్రత్తగా గమనించండి, మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు మగపిల్లలు ఉంటారు. మగపిల్లడు అన్నం తిన్న తర్వాత కంచం తెస్తాడు, నువ్వెందుకు తెస్తావు, ఆ అమ్మాయి ఆడపిల్లలు తెస్తారు అంటారు. ఆడపిల్లలతోటే కంచాలు కడించుకెళ్ళి, అంటే మగపిల్లడు కంచం తీసి కడుగుతా తప్పు. అంటే ఆడపిల్ల వేరు, మగపిల్ల వేరు. ఆడపిల్ల అంటే ఏదో పెంచుతాం, చదివిపిస్తాం, లేదా పంపించేస్తాం కదా, బాధ్యతలు చేసుకుంటాం కదా. మరి అటువంటి వ్యవస్థలో మనం బతుకుతున్నప్పుడు ఇదే భారతదేశంలో మనం ఆడది అంటే ఒక స్త్రీ అంటే ఒక దేవతామూర్తులుగా కొలుస్తాం, రకరకాలుగా చేస్తాం. కానీ మళ్ళీ వంటింటి కుందేలు కిందో లేకపోతే ప్రతి గృహహింసకు గురి అయ్యేది ఆడపిల్లే కదా. నేను అంటుంది అందరి బాధ్యత ఉంది. కేవలం ఏంటంటే తల్లిదండ్రుల బాధ్యత, ప్రభుత్వాల బాధ్యత, వ్యవస్థల బాధ్యత, పౌర సమాజం బాధ్యత, అందరి బాధ్యత ఉంది. ఈరోజు జరుగుతుంది వ్యవస్థ హత్య. అది సరే, వాడిని ఏదో పట్టుకుంటారో అరెస్ట్ చేసిన అని అరెస్ట్ చేస్తారా, ఉరి తీస్తారా? ఖచ్చితంగా ఉరి తీయాలి, దాంట్లో నో డౌట్, ఖచ్చితంగా ఉరి తీయాలి. కానీ అది ఎప్పుడూ జరుగుద్ది. విచారణ సంస్థలలో రాజకీయాల జోక్యం ఉన్నంతకాలం చాలా కష్టం అమ్మా. ఇప్పుడు ఏజెన్సీస్ ఉంటాయి, సిబిఐ కానీ సిఐడి కానీ విచారణ సంస్థలు ఉంటాయి, వాటిలో కూడా రాజకీయ జోక్యం ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా అధికారి ఎలాగ దర్యాప్తు చేయగలడు? మీకు అవినాష్ రెడ్డి కేసు ఉంది, సిబిఐ అధికారులు వెళ్ళారు కర్నూలు, వాళ్ళ కనీసం అరెస్ట్ చేసి తీసుకొస్తా కూడా లేకుండా అయిపోయింది. అక్కడ వాళ్ళ మీదే కేసులు పెట్టారు, వాళ్ళే తరిమికొట్టిన పరిస్థితి. కొంతమంది ఇప్పుడు చిన్న పిక్ పాకెట్ కేసు ఉన్నవాడిని ఇమీడియట్గా అరెస్ట్ చేసి లోపలాడేస్తున్నారు. వాడు బెయిల్ కూడా రావట్లేదు, వాడు బెయిల్ ఎవరైనా ఇస్తే బెయిల్ వస్తలేదు, రావట్లా, కొన్నాళ్ళు వాడు శిక్ష అనుభవించాలి. అటువంటిది మన దేశంలో డబ్బు ఉన్నవాడు పదవులు కూడా అనిపించేస్తున్నాడు, ముఖ్యమంత్రులు అయిపోతున్నారు, బెయిల్ మీద బయటికి బంగారాలు తిరుగుతున్నారు, వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తిరుగుతున్నారు. చట్టంలో అంటే ఎక్కడ లోపం ఉంది? చట్టంలో ఉందా, వ్యవస్థలో ఉందా, మనుషుల్లో ఉందా, మన పెంపకాల్లో ఉందా, మన సమాజంలో ఉందా? ఈరోజు కూడా ఆలోచించుకోవాలి కదా. నేను అంటుంది గాంధీ గారు అర్ధరాత్రి ఒంటరిగా ఆడపిల్ల వెళ్తేనే స్వాతంత్రం వచ్చేటువంటి మాట చెప్పాడైనా. అర్ధరాత్రి కాదు, పగల వెళ్తుంటేనే భయం వేస్తుంది, తిరిగి ఇంటికి వస్తుందా? ఆఫీస్కి వెళ్ళినమ్మా క్యాబ్లోంచి వెళ్ళినప్పుడు అసలు క్యాబ్ డ్రైవర్ మన ఇంటికి తిరిగి తీసుకొస్తాడా? ఇప్పుడు అన్యాయం జరిగిన తర్వాత గగ్గోలు పెట్టడం, కొవ్వొత్తులెట్టి తిరగడం, నినాదాలు ఇవ్వడం చాలా అది ఒక రొమాంటిజంగా చాలా ఇదిగా ఉంటుంది. కానీ అది సమస్యకి పరిష్కారం కాదు కదా. సమస్యకి పరిష్కారం ఏంటి? ప్రతి వ్యక్తిలోనే ఉంది. ఇలా ప్రతి వ్యక్తి కూడా ఆలోచించుకోవాలి. నేను అంటుంది ఆడపిల్ల, ప్రతి ఆడపిల్లని అమ్మ కింద చెల్లి కింద చూడమని నేను అనట్లేదు, కనీసం తోటి మనిషి కింద చూడండి సరిపోద్ది అంటున్నా. అందులోని తల్లి చెల్లి చూడక్కల్లా, మామూలు మనిషే, మనలాంటి మనిషే, తనకే ఒక హక్కులు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి. చలంగారు చెప్పినట్టు ఆవిడకి మెదడు ఉంటుంది, ఒక శరీరం ఉంటుంది, ఆలోచనలు ఉంటాయి, వాటికి గౌరవం ఇవ్వాలి మనం అనేటువంటి వాతావరణం కూడా మనం కూడా క్రియేట్ చేసుకుంటే వెళ్ళాలి. ఈ రోజున ప్రతిది రోజుకి ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయో, అత్యాచారాలు కాదు హత్యాచారాలు, రేప్ చేసి చంపేస్తున్నారు. కొంతమంది అత్యాచారాలు జరుగుతుంటే చెప్పుకోలేక బయటికి కేసులు ఎఫ్ఐఆర్లు కూడా రావట్లా. కొన్ని తల్లిదండ్రులు అలా నొక్కిపెట్టి కూర్చుంటున్నారు. ఎన్నో కేసులు ఎఫ్ఐఆర్ జరుగుతున్న కేసులు కొన్ని కేసులే. అంటే నేను అంటుంది వ్యవస్థలో లోపం సరి చేసుకోకుండా సమాజంలో మనం మార్పు రాకుండా. ఇప్పుడు కొన్ని సినిమాలు తెస్తున్నారు, ఆడపిల్లని ఏడిపిస్తుంటే ఆడు పెద్ద హీరోగా చూస్తున్నాం మనం. కమిషనర్ కూతురు అయితే పెళ్ళి అవ్వా అని హీరో డైలాగ్ అయితే క్లాప్స్ కొడుతున్నాం మనం. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా ఆ అమ్మాయిని ఏడిపిస్తుంటే మరి అటువంటి సమాజంలో బతుకుతున్నాం మనం. సినిమాల ప్రభావం కూడా చాలా ఉంటుంది. సినిమాల ప్రభావం అంటే చాలా ఉంటుంది ఇక్కడ. అంటే నేను అంటుంది అటువంటి వ్యక్తుల్లో హీరోయిజం చూపించేటువంటి సినిమాలు వస్తున్నప్పుడు, వాటిని మనం హిట్ చేస్తున్నప్పుడు, వాళ్ళని గొప్ప హీరోలు అంటున్నప్పుడు మనం మార్పులు ఎలా సాధించగలం? ఈ రోజున కలకత్తాలో అత్యాచారం జరిగింది, ఏంటి దానికి పరిష్కారం? నిర్భయ ఉన్నప్పుడు నిర్భయ యాక్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ అమ్మాయి పేరు ఏదో ఉంది, ఆ అమ్మాయి పేరు మీద ఒక చట్టం తీసుకొస్తారా? అంటే ఇప్పుడు సార్ ఇక్కడ ఏమైందంటే ఇంకా ఈ కేసులో ఎలాంటివి విచారణ జరగకముందే ఆ అమ్మాయి బాడీని అయితే దహనం చేయడం జరిగింది. ఈ దహనం చేయడం వల్ల కొన్ని
ఏమవుతుందంటే వస్తాయి, అనుమానాలు అపోహలు వస్తాయి. వస్తున్నాయి. ఏంటంటే ఏదో జరిగింది, అందుకే ఇంత తొందరగా విచారణకు పూర్తవ్వక ముందే దహనం చేశారు. ఎందుకంటే ఈమె బాడీస్ కన్నా ఇంకా కొన్ని బాడీస్ ఉన్నా కూడా అవన్నిటిని కాదని ఈమె అది చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి ఎలాంటి న్యాయం జరుగుతుంది అదే అంటారు? అంటున్నాను, ఇప్పుడు ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం, మనం ఎవరు తీర్చలేం, ఎవరు తీర్చలేం, ఆ మనిషిని తీసుకురాలేం. కానీ ఆ అత్యాచారం జరిగిన ఈ ఘటనలన్నీ ముందుగానే తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేయకుండా ఇలా చేయడం, లేట్గా ఎఫ్ఐఆర్ రాయడం, ఇవన్నీ చాలా అపోహలకి అనుమానాలకి తావిస్తుంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా ఈరోజు సుమోటో కేసుగా తీసుకుంది. డాక్టర్స్తో కమిటీ కూడా వేసింది. మన హైదరాబాద్లో ఏజీ నాగేశ్వరరెడ్డి గారు కూడా దాంట్లో కమిటీలో మెంబరు, నిమ్స్ శ్రీనివాస్ గారు, కొంతమందితో కమిటీ వేశారు. నేను అంటే కరెక్టే, కమిటీ చెప్తుంది పలానా వ్యక్తి చేశాడు, పలానా జరిగినాడు. తర్వాత న్యాయం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆడిని ఉరి తీయడము, ఆడిని లేకపోతే ఎన్కౌంటర్ చేయడము, ఆ కుటుంబానికి శాంతి న్యాయం మనం అనుకుంటాం సమాజంలో. ఖచ్చితంగా ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్ కాల్ చేయాలి అంటాం, కరెక్టే. రేపు ఇంకో ఇన్సిడెంట్ జరిగితే అసలు జరగకుండా ఉండాలి. అదే అంటున్నా, చట్టబద్ధ పాలన. ఒక తప్పు చేస్తే, చిన్న ర్యాగింగ్ చేస్తే కూడా, ఒక ఆడపిల్లని ర్యాగింగ్ చేస్తే వాడి మీద చర్యలు ఉంటాయి. ఆడు ఎంత డబ్బు ఉన్నవాడు కొడుకైనా, రాజకీయ నాయకుడు కొడుకైనా ఆడి మీద చర్యలు ఉంటాయి, జైలుకి పంపించాలి. రేపు పొద్దున ఆడు ఉద్యోగం గురించి వెళ్తే ఆడికి ముద్ర స్టాంప్ ఉండాలి. ఇది గతంలో ఇలా జైలుకి వెళ్ళాడు, ఈ కేసులో జైలు స్టాంప్ ఉండాలి, ఒక భయం ఉండాలి. ఆ భయం ఉందా? నేను అంటుంది అదే అంటున్నా, డబ్బు ఉంటే చాలు, అధికారం ఉంటే చాలు, పలానా కుటుంబంలో పుడితే చాలు, నేను ఏం చేసినా పర్వాలేదు, తప్పించుకోవచ్చు. అంటే ఇక్కడ ఒకటి న్యాయం లేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే, చాలా వరకు ఏంటంటే మమతా బెనర్జీ గారు అక్కడ సీఎం క్యాండిడేట్, అంటే సీఎం అయ్యుండి తను కూడా హెల్త్ మినిస్టర్, హోమ్ మినిస్టర్. తనే ఇప్పుడు తను రోడ్డు మీదకి వచ్చి ర్యాలీ తీస్తున్నారు. అంటే ఎవరిని చేయడానికి అంటే అసలు ఏం అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా రాజకీయ జిమ్మిక్లు. అంటే ఆమె వెళ్ళి ఆడ జనంతో పాటు అలా తిరగకపోతే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. నేను కూడా న్యాయం కోరుకుంటున్నాను, ఆ న్యాయం చేయాలని ప్రయత్నిస్తాను. ఆమె చేతిలోనే ఉంది కదా. అదే అంటున్నా, అది ఒక ఎన్ని పొలిటికల్ జిమ్మిక్స్. మళ్ళీ ఆమె కూడా మళ్ళీ అంటది, ఈ అల్లర్ల వెనకాల బీజేపీ ఉంది, లేకపోతే వేరే పార్టీలు ఉన్నాయని చెప్పేసి ఆరోపణలు కూడా ఆవిడ చేస్తుంది. ఆవిడ చేతిలో కదా ముఖ్యమంత్రి, ఆవిడే కదా, మీరు అన్నట్టు నిరూపించవచ్చు కదా. ఏంటంది ఇవన్నీ కదా, ఇవన్నీ రాజకీయ జిమ్మిక్లు పక్కన పెడదాం. నిజంగా ఇటువంటి వ్యవస్థలో మనం ఎటువంటి వ్యవస్థలో బతుకుతున్నాం? నేను అంటుంది ఎటువంటి వ్యవస్థలో బతుకుతున్నాం? కేవలం చట్టాలు చేస్తే చాలా. ఇక్కడ రోహిత్ వ్యూహంలో చనిపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు, తీసుకొస్తా. నేను అంటే చట్టాలు కాపాడతాయా? చట్టాలు వస్తాయి కదా, అవి అమలు చేసినప్పుడు నిజమైన చట్టం నిజంగా అమలు అవ్వాలి, అందరికీ సరైనటువంటి న్యాయం జరగాలి. ఇటువంటి విచారణ సంస్థల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ సాగించాలి అన్ని రకాలుగా. అదే సందర్భంలో సమాజం మీద కూడా బాధ్యత ఉంది, తల్లిదండ్రుల మీద కూడా బాధ్యత ఉంది, ఇటువంటి సినిమాలు తీసేటువంటి వ్యక్తుల మీద కూడా బాధ్యత ఉంది. అందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేస్తేనే వ్యవస్థలో మార్పు వస్తుంది తప్ప కేవలం ఏదో చట్టాలు తీసుకొచ్చి కాగితాల మీద రాసేసి ఏదో వదిలేస్తే మాత్రం వ్యవస్థలో మార్పు రాదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్.